హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మన ఛానల్ కూడా ఉండాలండి. ఈరోజు మనకి టీఎస్ఆర్టీసీ నుంచి 150 జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సెలెక్టింగ్ ప్రాసెస్ ఎలాగా, ఎక్కడెక్కడ ఎన్ఎస్ జాబ్స్ చేశారు, ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా ఈ వీడియోలో నేను చెప్తానండి. మీరు కంపల్సరీ వీడియో మొత్తం కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఏది స్కిప్ చేసినా కూడా మళ్ళీ మీకు ఇబ్బంది. అలాగే దీనికి శాలరీస్ ఎలా ఇస్తారు, ఇది పర్మనెంటా టెంపరీయా, ప్రతిదీ కూడా నేను మీకు ఈ డీటెయిల్లో చెప్తాను. అలాగే దీని అఫీషియల్ వెబ్సైట్ వచ్చి మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తామండి. దాంట్లోంచి మీరు త్రూ అప్లై చేసుకోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో పెట్టండి, మేము సమాధానం చెప్తాము. అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే స్మాల్ థింగ్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇలాంటి జాబ్స్కి చాలా అవసరం ఉంటాయి చాలామందికి. సో మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఈ వీడియోను కూడా మీరు షేర్ చేయండి. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఏంటన్నది మనం చూద్దాం రండి. టీఎస్ఆర్టీసీ నుంచి టోటల్గా 150 జాబ్స్ అన్నది రిలీజ్ చేశారండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేప్పటికి మనకి 16/2/2024 ఫిబ్రవరి 4వ తారీఖుని క్లోజింగ్ అండి. ఇది ఓపెనింగ్ కాదండి, క్లోజింగ్. ఇది కూడా త్రూ ఏంటంటే ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్ లేదండి. దీనికి ఇది ఎవరంటే అప్లై చేసుకోవచ్చు, నాన్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. నాన్ ఇంజనీరింగ్ అంటే బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ అండ్ బీసీఏ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఆ వెబ్సైట్ వచ్చేపాటికి nats.education.gov.in నుంచి త్రూ ఆన్లైన్లోనే అప్లై చేయాలండి, ఆఫ్లైన్ లేదు. అలాగే ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ ఎన్ఏసి వేకెన్సీస్ ఉన్నాయన్నది ఇప్పుడు చెప్తాం. హైదరాబాద్ వచ్చేవాడికి 26, సికింద్రాబాద్ 18, మహబూబ్ నగర్ 14, మెదక్ 12, నల్గొండ 12, రంగారెడ్డి 12, ఆదిలాబాద్ 9, కరీంనగర్ 15, ఖమ్మం 9, నిజామాబాద్ 9, వరంగల్ 14. టోటల్గా 150 జాబ్స్ అన్నాయి రిక్రూట్ చేసుకుంటున్నారండి వీళ్ళు. అలాగే దీనికి ఎడ్యుకేషన్ వచ్చేవాడికి ఇందాక చెప్పుకున్నాం కదండి, ఎవరికి బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ అండ్ బీసీఏ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అండి. వీళ్ళందరూ కూడా నాన్ ఇంజనీరింగ్లోకి వస్తారు. సో అందరూ కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. దీనికి వచ్చేపాటికి మనకి శాలరీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ వచ్చేపాటికి 15,000 అండి, సెకండ్ ఇయర్ వచ్చేపాటికి 16,000, థర్డ్ ఇయర్ వచ్చేపాటికి 17,000. అంటే ప్రతి ఇయర్ కూడా మీకు 1,000 పెంచుకుంటూ వెళ్తున్నారండి వాళ్ళు. సో అలాగే సెలెక్టింగ్ ప్రాసెస్ వచ్చేపాటికి మీకు వచ్చిన మార్క్స్ని బట్టి షార్ట్ లిస్ట్ అన్న తయారు చేస్తారు. అంటే కొంతమందికి సిజిపిఏ ఉంటుంది, కొంతమందికి పర్సంటేజ్ ఉంటుందండి. మార్క్ లిస్ట్లోని సిజిపిఏ పర్సంటేజ్ని బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ అన్నది మనకి రీజనల్ ఆఫీసర్ ద్వారా సెలెక్టింగ్ అవుతుందండి. రీజనల్ ఆఫీసర్ సెలెక్ట్ చేస్తారు క్యాండిడేట్ని. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేపాటికి మనకి ఒరిజినల్ సర్టిఫికేట్ అన్నది వాళ్ళకి సబ్మిట్ చేసి వెరిఫై చేయించుకోవాలండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది మనకి అప్రెంటిస్ ట్రైనింగ్ అన్నది 3 years అండి. మీరు అనుకోవచ్చు అటు పర్మనెంట్ కాదు, ఇటు టెంపరీ కాదు, అప్రెంటిస్ ట్రైనింగ్ కాదు, దీంట్లో ఉంటుందని. కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మనకి ఆర్టీసీలో అన్నది రెగ్యులర్గా జాబ్స్ ఏమైనా వేస్తే కనుక కంపల్సరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నది ఇలా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి వేస్తారండి. అది మాత్రం మీరు మర్చిపోవద్దు, కంపల్సరీ కూడా అప్లై చేసుకోండి. అలాగే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ స్టార్టింగ్ వచ్చేప్పటికి మనకి 15,000 కట్టాలండి మనం వాళ్ళకి, ఆర్టీసీ వాళ్ళకి. ఎందుకంటే ఈ 15,000 1 year ట్రైనింగ్ ఉంటుందండి. ఈ 1 yearకి కలిపి మనకి 15,000 ఛార్జ్ చేస్తారు. ఇది కూడా రిఫండబుల్. 1 year అయిన తర్వాత మన డబ్బులు మనకి వెనక్కి ఇచ్చేస్తారు. ఈ 1 year లోపు మనం ఒకవేళ మనం మానేస్తే కనుక డబ్బుల గురించి మీరు మర్చిపోవచ్చండి, ఆ డబ్బులు వెనక్కి రావు. ఈ 1 yearకి కలిపి మనకి 15,000 ఛార్జ్ చేస్తారండి. ట్రైనింగ్ 1 year అయిపోయిన తర్వాత మన డబ్బులు మనకి వెనక్కి ఇచ్చేస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, పిహెచ్సి క్యాండిడేట్స్ ఉంటారు కదండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే కారు, దీనికి అప్లై చేసుకోవద్దండి. మనకి ఎలాంటి వీళ్ళకి మాత్రం అప్లై చేసుకోవడానికి లేదు, అప్లై చేసుకోవద్దండి. అలాగే మీకు ఈ నోటిఫికేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కంప్లీట్గా ఒకసారి వెరిఫై చేయండి. మీరు కూడాను వెరిఫై చేసి మీకు ఎక్కడ దగ్గర అయితే అక్కడ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏపీ, తెలంగాణ 2 స్టేట్ల నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అందరూ ఎలిజిబులే, ఎవరో కూడా ఎలిజిబుల్ కాకుండా లేరు. నాన్ ఇంజనీరింగ్ వాళ్ళే ఓన్లీ అప్లై చేయండి. వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా
క్లియర్గా మెన్షన్ చేశారండి మనకి. మళ్ళీ ఒకసారి మీరు చూసుకోండి. బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ అండ్ బీసీఏ క్యాండిడేట్సేనండి ఓన్లీ అప్లై చేసుకోవాల్సింది. అది కూడా మీరు నోటీస్ చేయండి. దీని వెబ్సైట్ వచ్చేపాటికి www.nats.education.gov.in అండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లోనే అప్లై చేయండి, ఆఫ్లైన్ లేదు దీనికి. అది కూడా లాస్ట్ డేట్ వచ్చేపాటికి మనకి 16వ తారీఖునే అండి. సో అందరూ కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి. ఇంకా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టిపాడేయండి, మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.